బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా 48 రోజులు పూర్తి చేసుకుని ఇంకా కలెక్షన్స్ నమోదు చేయడమంటే ఈ రోజుల్లో అది నిజంగా అరుదైన ఘట్టం. ఓటీటీ కాలంలో 4 వారాలు కూడా నిలబట్టం కష్టం అనుకునే పరిస్థితిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు 48వ రోజుకి చేరుకోవడమంటే ఇది సాధారణ రన్ కాదు, ఒక లాంగ్ రన్ ఫెనామినాన్ అని చెప్పాలి. సంక్రాంతి సీజన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బలమైన ఓపెనింగ్ సాధించింది. మొదటి వారం కలెక్షన్స్ స్ట్రాంగ్గా రావడంతో బ్రేక్ ఈవెన్ను చాలా త్వరగా దాటేసింది. రెండో మూడో గారాల్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో స్టడీ హోల్డ్ చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఇప్పుడు 48వ రోజుకి వచ్చిన కొన్ని సెంటర్లలో లిమిటెడ్ షోలతో కొనసాగుతోంది. 47 రోజుల వరకు ట్రేడ్ లెక్కల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ సుమారు 184 కోట్ల రేంజ్లో ఉన్నట్టు సమాచారం. గ్రాస్ పరంగా ఇది 309 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు 48వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ పూర్తిగా డ్రాప్ కాకుండా సుమారు 3 నుండి 5 లక్షల రేంజ్లో షేర్ అందుకున్నట్టు అంచనా. గ్రాస్ పరంగా ఇది 7 నుండి 10 లక్షల మధ్య ఉండొచ్చు. దాంతో 48 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ సుమారు 184.05 నుండి 184.10 కోట్ల మధ్యలో నిలిచే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా 309.5 కోట్లకు దగ్గరగా ఉందని ట్రేడ్ అంచనా. ఒక రీజనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది నిజంగా భారీ అచీవ్మెంట్. ఏరియా వారీగా ఒకసారి చూస్తే నైజాం ఈ ఏరియాలో సినిమా సెన్సేషనల్ రన్ చేసింది. మొత్తం రన్లో 47.5 కోట్లకు పైగా షేర్ సాధించి భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 48వ రోజు నాటికి రన్ పూర్తయినా ఫైనల్ ఫిగర్ స్టేబుల్గా ఉంది. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు అందించింది. సీడెడ్ సుమారు 23 కోట్ల రేంజ్లో షేర్ సాధించి సేఫ్ జోన్లో ఫినిష్ అయింది. 4 వారాల తర్వాత రన్ ముగిసినా ఫైనల్ రిజల్ట్ సాలిడ్గా నిలిచింది. ఆంధ్ర ఏరియాలు ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, యువే కలిపి సుమారు 80 కోట్లకు పైగా షేర్ అందించాయి. ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ ఏరియాల్లో 4వ వారం తర్వాత కూడా స్టడీ హోల్డ్ కనిపించడం విశేషం. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి 2 వారాల్లోనే మంచి వసూళ్లు సాధించి రన్ ముగిసింది. మొత్తం మీద లాభాలు అందించింది. ఓవర్సీస్ ఇది మరో హైలైట్. మొదటి వీకెండ్కే బ్రేక్ ఈవెన్ దాటేసి మొత్తం రన్లో 19.5 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ పరంగా 43 కోట్ల మార్కును దాటింది. ఓవర్సీస్ మార్కెట్లో మెగాస్టార్ స్టామినా మరోసారి నిరూపితమైంది. సినిమా మొత్తం బిజినెస్ సుమారు 122 కోట్ల రేంజ్లో జరిగిందని ట్రేడ్ సమాచారం. ఇప్పుడు 184 కోట్లకు చేరిన షేర్ అంటే దాదాపు 62 కోట్లకు పైగా ప్రాఫిట్ అందించింది. ఇది నిజంగా సెన్సేషనల్ రిజల్ట్. ఇటీవల కాలంలో మెగాస్టార్కు వచ్చిన భారీ కంబ్యాక్లలో ఇది ఒకటి అని చెప్పాలి. భోలా శంకర్ తర్వాత వచ్చిన సందేహాలను ఈ సినిమా పూర్తిగా చెరిపేసింది. కంటెంట్ సింపుల్ ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ ఎమోషనల్ కనెక్ట్ బలంగా ఉండడం, కామెడీ ట్రాక్, పాటలు, మెగాస్టార్ ఎనర్జీ మొత్తం కలిసి ఈ లాంగ్ రన్ సాధ్యమైంది. 48వ రోజు కూడా కలెక్షన్స్ రావడమంటే ఇది కేవలం ఓపెనింగ్స్ మీద ఆధారపడిన సినిమా కాదు. లాంగ్ రన్లో కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని అర్థం. ముఖ్యంగా వీకెండ్ వచ్చినప్పుడల్లా చిన్న జంప్ ఇవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ థియేటర్లలో కొంత రన్ కొనసాగడం చాలా అరుదైన విషయం. సాధారణంగా డిజిటల్ రిలీజ్ తర్వాత థియేటర్ రన్ పూర్తిగా ముగుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొన్ని మేజర్ సెంటర్లలో ఇంకా షోలు కొనసాగుతున్నాయి. ఫైనల్ రన్ ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ షేర్ 185 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గ్రాస్ పరంగా 310 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఇంకా ఉంది. ఒక రీజనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది నిజంగా భారీ అచీవ్మెంట్. మొత్తం మీద మన శంకరవరప్రసాద్ గారు 48 రోజులు పూర్తి చేసుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా నిలబడ్డం టాలీవుడ్కు ఒక మంచి ఉదాహరణ. పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకల్ కాకపోయినా కంటెంట్ బలంగా ఉంటే లాంగ్ రన్ సాధ్యమే అని ఈ సినిమా నిరూపించింది. మెగాస్టార్ చిరంజీవికి ఇది కేవలం హిట్ కాదు, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కంబ్యాక్. 48వ రోజు కూడా కలెక్షన్స్ నమోదు చేయడమంటే ఈ సినిమా నిజమైన లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇక ఫైనల్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. కానీ 48 రోజుల మైలురాయి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.